My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూర్ తాలూకా సేతుమంగళంలో ఫిబ్రవరి 8వ తేదీ జరగనున్న 2వ ప్రపంచ కమ్మ మహానాడుకు కమ్మ కులస్తులంతా తరలి రావాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. అదేవిధంగా వేదికను అలంకరించిన కేజీఎఫ్ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువారు అదే మరి కమ్మవారు అయినటువంటి వారందరూ ఈ మహాసభకి మహానాడికి వచ్చేదానికి కమ్మవారి ఐక్యత కోసం అందరూ ఈ కమ్మ మహానాడికి వచ్చి వారందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున విజయం చేయాలని చెప్పే విషయం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నాము ఇక్కడ. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్కి గల కారణం జెట్టి కుసుమకుమార్ గారు స్థాపించిన కేజీఎఫ్ అనబడే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే సంస్థ 2024లో హైదరాబాద్లో మొదటి ప్రపంచ కమ్మ మహానాడు నిర్వహించి సంచలనం సృష్టించింది. అదేవిధంగా నేడు కమ్మవారి ఐక్యత కోసం 2వ ప్రపంచ కమ్మ మహానాడు సభను తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూర్ తాలూకాలోని శాంతమంగళం నందు లక్షలాది మంది భారీ బహిరంగ సభ ఫిబ్రవరి 8వ తారీఖున 2026 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. కావున తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి ఐక్యత కోసం వచ్చే వేలాది మంది తన వాహనాలతో ఉదయం 9 గంటలకు చేరుకొని గజలక్ష్మి గ్రీన్ సిటీ దగ్గరకు ఉదయం 9 గంటలకు చేరుకొని వాహనాల జెండాలు స్టిక్కర్లు వేయించుకొని అందరూ ఒకచోట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. అదేవిధంగా నాతో పాటు వేదికను అలంకరించిన కేజీఎఫ్ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ తాలూకా సేందమంగళం విలేజ్ నందు కమ్మ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. ఈ కమ్మ మహానాడుకు దేశ విదేశాల నుంచి అనగా 32 దేశాల నుంచి కూడా తెలుగు వారందరూ హాజరవుతున్నారు. ఇక్కడ మన కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున కమ్మవారు హాజరవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ మహానాడికి ఈ విధంగా చేసేదానికి కారణం కేజీఎస్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థ. ఈ సంస్థను స్థాపించింది జెట్టి కుసుమకుమార్ గారు. 2024లో తెలంగాణలో కమ్మ మహానాడు నిర్వహించి విజయవంతంగా చేయడం జరిగింది. అదేవిధంగా కమ్మవారి ఐక్యత కోసం ఫిబ్రవరి 8వ తేదీ మన సేందమంగళం గ్రామంలో తమిళనాడులో పెద్ద ఎత్తున మహానాడు జరపడం జరుగుతుంది. ఇది కూడా కమ్మవారి ఐక్యత కోసం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మన తిరుపతి జిల్లా నుంచి దామినేడు గ్రీన్ సిటీ దగ్గర ఉదయం 9 గంటలకు తిరుపతి హైవే పక్కన అందరూ చేరుకొని వాహనాలకు స్టిక్కర్లు అతికించి అందరూ అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మహానాడు చేరవలసిందిగా కోరుచున్నాం.